ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో భాగంగా జరుగుతున్నటువంటి యుద్ధంలో భాగంగా ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినటువంటి మాట వాస్తవమే. ముఖ్యంగా కస్టమర్లు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ప్రతిరోజు ఎంత వినియోగం ఉందో అంత పోసుకుంటే బాగుంటుంది. కానీ షార్టేజ్ అనేటువంటి పేరుతోటి వాళ్ళు ట్యాంకులు నింపుకోవడము, క్యాన్లలో పట్టుకోవడము, కృత్రిమంగా ఈ కొరతను సృష్టించడం జరుగుతుంది. ముఖ్యంగా శనివారం బ్యాంక్ హాలిడేస్, ఆదివారం సెలవు వల్ల కూడా లోడ్లు రానటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు అన్ని బంకులు కూడా ఓపెన్ అవుతాయని చెప్పేసి కూడా భావిస్తున్నాం. ఈరోజు లోడ్లు రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కస్టమర్లందరూ కూడా సహకరించి తమకు ఎంతైతే అవసరం ఉందో అంతనే వినియోగం చేస్తే ఈ కృత్రిమ కొరత లేకుండా ఉంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. మరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యూనియన్లో నేను కార్యదర్శిగా కూడా ఉన్నాను. ఈ ప్రచారం ఎక్కువగా జరిగితే బాగుంటుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ కస్టమర్ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కంపెనీ వాళ్ళు కూడా సహకరిస్తూ కొంత ఒక లోడ్ మొదటగా ఇచ్చి తదుపరి అమౌంట్ వేసే సిస్టమ్ ఉండేది. కానీ ఇప్పుడు వాటిని క్లియర్ చేసి మరీ లోడ్ కావాల్సినటువంటి డబ్బు వేస్తే మాత్రమే వాళ్ళు మనకి లోడ్లు ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి సిస్టాన్ని కొనసాగిస్తే బాగుంటుంది. ఎందుకంటే మేము బ్యాంకులో హాలిడే వచ్చిన నిన్న మొన్న, ఈరోజు మండే బ్యాంకులో వేసేసరికి క్యాష్ వేసేసరికి చాలా సమయం పడుతుంది. 12 అవుతుంది. దాని తర్వాత దాన్ని హెచ్పిసిఎల్కు కన్వర్ట్ చేసేసరికి ఇంకా టైం పడుతుంది. ఇదంతా అయ్యాక సాయంత్రం 3 గంటలకు లోడింగ్ బంద్ అవుతుంది. సో ట్యాంకర్లు రష్ ఉంటుంది. ఇవన్నీ ఉండటం వల్ల కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రయాణికులకు ఇబ్బంది, అందరికి ఇబ్బంది అవుతుంది, వాహనదారులు. కాబట్టి అసలే రైతు సీజన్ ఇది. రైతులంతా కోతలు ఉన్నాయి. ఆ కోతల సీజన్లో వాళ్ళకి ఇబ్బంది జరుగుతున్నటువంటి పరిస్థితి మాత్రం వాస్తవమే. రైతులు వచ్చేసి కూడా ఇబ్బంది పెడుతున్నారు.